నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ని హెడ్ చేస్తుంటాను. ఈ ఏప్రిల్ 11వ తారీఖున మనం వరల్డ్ పార్కిన్సన్స్ డేగా అబ్జర్వ్ చేస్తుంటాము. సో ఈ విషయం గురించి మనతో డిస్కస్ చేయడానికి మా న్యూరాలజిస్ట్ ఇద్దరు ఉన్నారు మనతో పాటు, డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి గారు అండ్ డాక్టర్ నిఖితా దాసరి గారు. సో ఈ వ్యాధి ఉన్న వాళ్ళు చాలామంది ప్రశాంతంగా టీ కూడా తాగలేకపోతుంటారు. సో మీ ఏరియాలో చాలామందిని చూసే ఉంటారు. సో ఇలాంటప్పుడు అసలు ఈ వ్యాధి పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి అండ్ ఇది ఎలాంటి వారిలో వస్తుంది? మన బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ ఉత్పత్తి చేసే కొన్ని బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. డోపమిన్ అనేది మనకి మన బాడీ మూమెంట్స్ కోసం ఫెసిలిటేట్ చేసే ఒక చాలా ఇంపార్టెంట్ కెమికల్. పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్న వాళ్ళలో ఒక ఏజ్ తర్వాత డోపమిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోతూ ఉన్నప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్న పేషెంట్స్కి కదలటంలో, బ్యాలెన్స్ మెయింటైన్ చేయటంలో, లేదా ఇంకా కొన్ని ఆటోనామిక్ ఫంక్షన్స్ అంటే డే టు డే వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళటము, లేదా కొన్ని ఇమోషన్స్ ప్రాసెస్ చేయటము, ఇంకా వాళ్ళ థాట్ ప్రాసెస్ అండ్ థింకింగ్ ఎబిలిటీ, ఇవన్నీ తగ్గి వాళ్ళకి ఈ లక్షణాలన్నీ కూడి పార్కిన్సన్స్ డిజీజ్ అని రావటము జరుగుతుంది. సో ప్రతి వ్యాధికి జనరల్లీ ఎలాంటి వారిలో వస్తుంది అనేది ఉంటుంది. కొన్ని డిసీజెస్ మనకు మేల్స్లో వస్తుంటాయి, ఫీమేల్స్లో వస్తుంటాయి. అలాగా ఈ వ్యాధి పర్టికులర్గా ఎలాంటి వారిలో వస్తుంది? ఎనీ ఏజ్ స్పెసిఫిక్గా ఏదైనా ఉందా, లేదంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఏమన్నా వస్తుందా? సో దీని గురించి చెప్పండి. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది యూజువల్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంది. అంటే మోర్ దాన్ 60 years ఆఫ్ ఏజ్ గ్రూప్. అలానే ఓన్లీ ఆఫ్టర్ 60 yearsలే వస్తుందా అంటే కాదు. దెర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ యంగ్ ఆన్సెట్ పార్కిన్సోనిజం. అందులో పీపుల్ లెస్ దాన్ 60 yearsలో కూడా వస్తుంది. యూజువల్గా ఏజ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అండ్ అలాంగ్ విత్ దట్ మేల్స్లో కూడా ఇట్స్ క్వైట్ కామన్ కంపేర్డ్ టు ఫీమేల్స్. వేరే అదే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొందరికి జెనెటిక్గా వస్తుంది. హౌవర్ రేర్ 10 to 15% పేషెంట్స్లో హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వస్తుంది అన్నమాట. అదర్ కాజెస్ అంటే కొందరికి సర్టన్ టాక్సిక్ ఎక్స్పోజర్ వల్ల రావడము, దేర్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ వల్ల రావడము, పెస్టిసైడ్ ఎక్స్పోజర్ వల్ల కొందరికి హెడ్ ట్రామా వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక వ్యాధిని గుర్తించాలంటే ముందుగా దాని లక్షణాలు అనేవి తెలిసి ఉండాలి. సో ఈ లక్షణాలు అనేవి ఫస్ట్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ అవుతాడు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని గుర్తించడం జరుగుతుంది. సో ఈ వ్యాధిని గుర్తించాలంటే పార్కిన్సన్స్ డిసీజ్ని ఎలాంటి లక్షణాలు చూస్తూ ఉండాలి, లేదా అలాంటి లక్షణాలు డౌట్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి తీసుకొస్తే ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్? పార్కిన్సన్స్ డిజీజ్కి మెయిన్గా 4 లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ లక్షణం ఏమంటే పేషెంట్స్కి ట్రెమర్ అనేది ఉంటుంది. ఈ ట్రెమర్ అంటే చేతులు వణకటం. పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా రెస్టింగ్ ట్రెమర్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు కూడా చేతులు అనేది ఇలా స్లో అండ్ కోర్స్ ట్రెమర్ ఉంటుంది వాళ్ళకి. ఏదన్నా పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా కొద్దిసేపు తర్వాత వాళ్ళకి ఈ ట్రెమర్ అనేది ఉండటం జరుగుతుంది. దీన్ని రీఎమర్జెంట్ ట్రెమర్ అంటాం. ఈ ట్రెమర్ కాకుండా నెక్స్ట్ పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్న పేషెంట్స్కి పనులు చేయటంలో చాలా ఒక స్లోనెస్ లాగా డెవలప్ అవుతుంది. దీన్ని బ్రాడికైనీషియా అని అంటారు. వాళ్ళు నడవటము, కూర్చొని లేవటము, లేదా కూర్చోవటము, కదలటము, వీటన్నిటిలో వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. దీన్ని బ్రాడికైనీషియా అని అంటారు. థర్డ్ది వాళ్ళకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయటంలో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఫాస్ట్గా నడవాలనుకున్నా, మెట్లు ఎక్కాలి దిగాలనుకున్నా, లేదా నడిచేటప్పుడు ఏదన్నా ఒక పక్కకి తిరగాలనుకున్నా వాళ్ళకి ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవటం వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్గా పడిపోవటం అనేది జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉండే పడిపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, లేదా ఫ్రాక్చర్ ఇట్లాంటివన్నీ, లేదా హెడ్ ఇంజరీ, ఇవన్నీ చాలా కామన్గా జరుగుతుంది. రిజిడిటీ అంటే వాళ్ళ జాయింట్స్ చాలా టైట్గా అయిపోయి వాళ్ళకి ఈజీగా ఫ్లూయిడ్ మూమెంట్స్ అనేది ఉండలేకుండా, ఫ్రీ మూమెంట్ లేకుండా వాళ్ళు బాడీ అంతా బాగా టైట్గా ఉండటం అనేది జరుగుతుంది. ఈ 4 మెయిన్ సిమ్టమ్స్ పార్కిన్సన్స్ డిజీజ్కి ఉంటాయి. సో ఒకసారి వ్యాధి నిర్ధారణ అయిపోయిన తర్వాత దీన్ని నయం చేయడానికి ఏమన్నా మనకి మందులు కానీ, లేదా ఇలాంటి ప్రొసీజర్స్ కానీ, సర్జరీస్ కానీ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా? అసలు క్యూర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? పార్కిన్సోనిజం అనేది ఒక సిండ్రోమ్ అన్నమాట. సో పార్కిన్సన్స్ డిసీజ్కి ఇప్పటి వరకు అయితే పర్మనెంట్ క్యూర్ అయితే లేదు. హౌవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కిన్సోనిజమ్స్ అనేటివి ఉంటాయి. అవి ఏంటో ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా మనం మోస్ట్ కామన్గా వినేది పార్కిన్సన్స్ డిసీజ్.
అలానే వేరే టైప్స్ ఆఫ్ పార్కిన్సన్స్ ఉంటాయి. అంటే సెకండరీ పార్కిన్సోనిజం, ఏటిపికల్ పార్కిన్సోనిజం. సెకండరీ పార్కిన్సోనిజంలో కొన్ని రివర్సిబుల్ కాజెస్ ఉంటాయి. సో లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా టాక్సిక్ ఎక్స్పోజర్కి గురయ్యి వాళ్ళకి పార్కిన్సోనిజం రావడం, అంటే ప్రిడామినెంట్లీ మూమెంట్ ప్రాబ్లమ్స్ రావడము, ఆ టాక్సిక్ ఎక్స్పోజర్ స్టాప్ చేస్తే వాళ్ళకి మెరుగవుతుంది. సో అలాంటి రివర్సిబుల్ కాజెస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా దెర్ విల్ బీ అన్ ఇంప్రూవ్మెంట్ విత్ మెడికేషన్స్. హౌఎవర్ ది అదర్ ఇడియోపాథిక్ పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇంప్రూవ్ చేయొచ్చు విత్ మెడికేషన్స్ అండ్ విత్ సర్టన్ ఇంటర్వెన్షన్స్ అనమాట. మెడికేషన్స్కి వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అవుట్ దేర్ ఇస్ లీవోడోపా. సో దాంతో a lot of people respond to the medications and they have a very good quality of life. And as the Parkinson's advances, వాళ్ళకి వేరే మోటార్ సిమ్టమ్సే కాకుండా నాన్ మోటార్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా కూడా మనము మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఓవరాల్ దే విల్ హ్యావ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. కమింగ్ టు ద ఇంటర్వెన్షన్స్, మనకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దాంతో దే విల్ హ్యావ్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆల్ దీస్ థింగ్స్ యాజ్ అ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ మనం చేసుకుంటే దే విల్ హ్యావ్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మ్యామ్ చెప్పారు అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఉందంటారు. దాని గురించి ఇంకొంచెం చెప్తారా? అసలు ఎలాంటి వారిలో వాడతాము అండ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఒక లాస్ట్ ఆప్షన్ ట్రీట్మెంట్ లాగా మనము యూస్ చేస్తాం. ఇందులో బ్రెయిన్లో స్పెసిఫిక్ రీజియన్స్ అంటే సబ్థలామిక్ న్యూక్లియై, గ్లోబస్ పాలిడస్ ఇట్లాంటి మూమెంట్ అంటే ఎక్స్ట్రా పిరమిడల్ సిస్టంలో ఉండే స్పెసిఫిక్ టార్గెట్స్లో ఒక ఎలక్ట్రోడ్ పెట్టి దాన్ని ఒక స్టిమ్యులేటర్కి కనెక్ట్ చేస్తారు. ఈ స్టిమ్యులేటర్ ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇచ్చి ఆ స్పెసిఫిక్ రీజియన్స్ని ఐదర్ ఫంక్షన్ పెరిగేలాగా లేదా తగ్గేలాగా చేస్తుంది. పార్కిన్సన్స్ డిజీజ్ వాళ్ళలో ఒక లెవెల్ తర్వాత మెడిసిన్స్ అనేవి పనిచేయటం ఆగిపోతాయి. లీవోడోపా రెస్పాన్స్ అంటే మెడిసిన్స్కి రెస్పాన్స్ ఒకవేళ టోటల్గా తగ్గిపోయాక వాళ్ళకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్ పెట్టాక వాళ్ళని వాళ్ళ బెస్ట్ ఆన్ స్టేట్ అంటే పార్కిన్సన్స్ డిజీజ్లో రోజులో కొన్ని గంటలు ఆ పేషెంట్ మెడిసిన్స్ తీసుకున్నాక ఆన్ స్టేట్లో ఉంటారు. అంటే వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోగలిగేలాగా ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు ఆఫ్ స్టేట్లో ఉంటారు. ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళు అసలు కదలలేకుండా ఏమి పని చేసుకోకుండా ఉంటారు. ఈ వాళ్ళని వాళ్ళ బెస్ట్ ఆన్ స్టేట్లో మెయింటైన్ చేయడానికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్. ఆ ఎలక్ట్రోడ్స్ అనేది బ్రెయిన్లో చాలా స్పెసిఫిక్ రీజియన్స్లో ఫంక్షనల్ ఎంఆర్ఐ చేసి వాటిని లొకేట్ చేసి ఒక న్యూరో సర్జన్ ఆ ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేస్తారు. ఆ ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసినాక ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంపల్సెస్ అనేది మనం ఒక కంట్రోలర్తో కంట్రోల్ చేసి వాళ్ళని వాళ్ళ బెస్ట్ ఆన్ స్టేట్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ప్రతి డిసీజ్లో మనం మెడికేషన్స్ కంటే ముందు పేషెంట్ అటెండెంట్స్ కానీ పేషెంట్స్ కానీ అడుగుతుంటారు, మందులు కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందా అని. సో ఈ పర్టికులర్ డిసీజ్ పార్కిన్సన్స్ డిసీజ్లో మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇలాంటి వాటి వల్ల ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? Yeah, definitely. Lifestyle modifications and physiotherapy play a very important role in a patient suffering with Parkinson's disease. So, ఈ stiffness ఏదైతే ఉందో, gait imbalance, postural instability, frequentగా falls, ఇవన్నీ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. Active lifestyle, proper exercise, dietary modifications, taking healthy diet, and proper sleep hygiene ని మెయింటైన్ చేయడము, అలాంగ్ విత్ దట్ ఫిజియోథెరపీ, లిమ్ ఫిజియోథెరపీ చేయించడము, గేట్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ చేయించడము, ఫాల్స్ అనేది ప్రివెంట్ చేయడానికి ఇంట్లో దేర్ హ్యాస్ టు బి సర్టన్ ప్రికాషన్స్ టు బీ డన్, బ్యాలెన్స్ ట్రైనింగ్ ఇప్పించడము, ఆల్ దీస్ థింగ్స్ అవన్నీ దే ప్లే అ వెరీ మేజర్ రోల్ బికాజ్ వన్ ఫాల్ కెన్ కాజ్ మేజర్ ప్రాబ్లమ్స్ లైక్ ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజరీ. సో అలాంటివన్నీ ఎట్ ఎనీ కాస్ట్ అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో కొన్ని డిసీజెస్ దో అంటే పేషెంట్కి వచ్చినంత మాత్రాన పేషెంట్ మాత్రమే సఫర్ అవ్వడు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. సో ఇలాంటి డిసీజ్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ అంటే కేర్ గివర్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటారు. సో వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉండాలి అండ్ ఎలా ఉంటే పేషెంట్కి హెల్ప్ అవుతుంది అంటారు?
కేర్ గివర్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ పార్కిన్సన్స్ అనేది జస్ట్ ఆ పేషెంట్ కోసమనే కాదు. వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ద కేర్ గివర్స్ ఆల్సో, బికాజ్ కేర్ గివర్ బర్డన్ అనేది వాళ్ళకి ఉండకూడదు. సో మెయిన్గా వాళ్ళకి అవేర్నెస్ పెంచడము, పార్కిన్సన్స్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ పార్కిన్సోనిజం దట్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్. సో ఫ్యూచర్లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు పేషెంట్కి, దానికి మనం ఇప్పటి నుంచే ఎలా అడ్రస్ చేయాలి, అదంతా పేషెంట్తో పాటు ఈవెన్ కేర్ గివర్స్కి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ దే కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఫాల్స్ అనేటివి ఉంటాయి. సో ఇంట్లో ఫాల్స్ అయినప్పుడు ఇంజరీ కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు పడవచ్చు, స్టెప్స్ ఉన్నప్పుడు ఆ స్టెప్స్ కోసము తను పేషెంట్ ఎలా అంబులేట్ చేస్తామో అవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిజియోథెరపీ కూడా కేర్ గివర్స్ కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, బికాజ్ పార్కిన్సన్స్ పేషెంట్స్ ఓన్లీ మూమెంట్ ప్రాబ్లమే కాదు, దే ఫేస్ మెనీ అదర్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ సమ్ డిప్రెషన్, ఏపాథీ అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో అవి కూడా అడ్రస్ చేయాలి అండ్ స్ట్రాంగ్ సోషల్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరము కేర్ గివర్స్కి ఉంటుంది. సో పార్కిన్సన్స్ డిసీజ్ మూమెంట్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి మేడం చెప్పారు. సో మూమెంట్ డిజార్డర్ మాత్రమే కాదు, మిగతా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్పి. సో మిగతా ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయన్న దాని గురించి కొంచెం చెప్తారా? పార్కిన్సన్స్ డిజీజ్లో మనం మెయిన్గా మూమెంట్ని ఎఫెక్ట్ చేసే సిమ్టమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. వాళ్ళు కదలటంలో లేదా బ్రాడికైనీషియా, ఏకైనీషియా, ట్రెమర్, కానీ మూమెంట్కి సంబంధం లేకుండా వీళ్ళలో నాన్ మోటార్ సిమ్టమ్స్ అని కూడా కొన్ని ఉంటాయి. నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే ఎలాంటివి? వాళ్ళకి కొంచెం మతిమార్పు రావటం అనేది స్టార్ట్ అవుతుంది. పార్కిన్సన్స్ డిమెన్షియా అంటారు. ఇది లేట్ స్టేజెస్ ఆఫ్ పార్కిన్సన్స్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు వాళ్ళ ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్కి గురవుతూ ఉంటారు. వాళ్ళకి ఎపాథీ లేదా డిప్రెషన్ లేదా ఇమోషనల్ లెబిలిటీ ఇలాంటివి చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద డిజీజ్. అంటే మీరు పార్కిన్సన్స్ డిజీజ్లో ఉన్న మూమెంట్ సిమ్టమ్స్ ఒక 50 ఏళ్ల తర్వాత నోటీస్ చేయటం మొదలు పెడితే వాళ్ళకి ఈ ఇమోషనల్ సిమ్టమ్స్ అనేది ఒక 10 to 15 years ముందు నుంచే వాళ్ళకి స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆటోనోమిక్ డిస్టర్బెన్సెస్ అంటే కాన్స్టిపేషన్ లేదా యూరినరీ ఇన్కాంటినెన్స్, యూరిన్ని కరెక్ట్గా కంట్రోల్ చేయలేకపోవటము, నిద్రలో యూరిన్ కంట్రోల్ లేకుండా అయిపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండిల్ చేయాల్సి అనేది వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి అపిటైట్ అండ్ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఎక్సెస్గా ఆకలేయటము లేదా అసలు వాళ్ళ డైజెషన్ సరిగ్గా కాకపోవటం వల్ల ఆకలి చాలా తక్కువగా అవటము, అలానే స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళలో చాలాగా ఉంటాయి. నిద్ర పట్టకపోవటము లేదా ఎక్కువ నిద్ర పట్టడము, డే టైంలో చాలా నిద్ర పట్టడము లేదా డే టైంలో నిద్రపట్టి రాత్రి నిద్ర పట్టకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ పార్కిన్సన్స్ డిజీజ్ వాళ్ళకు చాలా ఉంటాయి. ఇంకా నాసియా, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఇవి కాకుండా యూరినరీ అండ్ స్లీప్ ప్రాబ్లమ్స్, అప్పుడప్పుడు స్వాలోయింగ్ అండ్ స్పీచ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వీళ్ళలో నాన్ మోటార్ సిమ్టమ్స్ లాగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోటార్ సిమ్టమ్స్ అడ్రస్ చేస్తున్నట్టే ఈ సిమ్టమ్స్ని కూడా మనం చాలా జాగ్రత్తగా అడ్రస్ చేసి ఆ పేషెంట్, పార్కిన్సన్స్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసేలాగా మేనేజ్ చేయగలగాలి. సో ప్రతి డిసీజ్ మనకు కంట్రోల్లోకి రావాలంటే మెడికేషన్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ అని చెప్తుంటాం. ఆ మెడికేషన్ స్టార్ట్ అవ్వాలంటే డయాగ్నోస్ అవ్వాలి. సో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది మనకి పార్కిన్సన్స్ డిసీజ్లో ఎలా హెల్ప్ అవుతుందంటారు? ఎర్లీ డయాగ్నోసిస్ పార్కిన్సోనిజమ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనకు ఫస్ట్ పేషెంట్స్కి అసలు పార్కిన్సన్స్ ఉందా అది డిటెక్ట్ చేయాలి. పార్కిన్సన్స్ ఉంది అంటే ఏ టైప్ ఆఫ్ పార్కిన్సోనిజం, దాని ప్రకారం మనం మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు పార్కిన్సన్స్ పేషెంట్స్కి మోటార్ సిమ్టమ్స్, నాన్ మోటార్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. కొందరికి నాన్ మోటార్ సిమ్టమ్స్ ముందుగానే డెవలప్ అవుతాయి, మోటార్ సిమ్టమ్స్ కంటే ముందుగా ఫ్యూ ఇయర్స్ ముందే అవి వస్తాయి. అది ఆ టైంలో మనం డిటెక్ట్ చేస్తే వీ విల్ నో ఫర్దర్గా ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టైంలో మనం ఇంటర్వ్యూన్ చేసినప్పుడు త్రూ ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ అదర్ మోడిఫికేషన్స్ తోటి, ఫిజియోథెరపీ తోటి వీ కెన్ ప్రివెంట్ ద ఎర్లీ అండ్ ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. సో మనము డిలే చేయొచ్చు ద ప్రోగ్రెషన్, ఫర్దర్ ప్రోగ్రెషన్, అండ్ ఆల్సో దాని ద్వారా అవుట్కమ్స్ అనేటివి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనము ఐడెంటిఫికేషన్
is so important that it helps in further management and starting early treatment for the patient. సో మెడికేషన్ స్టార్ట్ చేశారు. చాలా మెడికేషన్స్కి మనం ప్రిస్క్రైబ్ చేసిన వెంటనే పేషెంట్స్ నుంచి వచ్చే ఒక క్వశ్చన్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో ఈ పర్టికులర్ మెడికేషన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది, అండ్ వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ని అవి ఎలా ప్రభావితం చేస్తాయంటారు? పార్కిన్సన్స్ డిజీజ్ వాళ్ళకి మనం మెయిన్గా వాడే మెడిసిన్స్ డోపా అగోనిస్ట్ లేదా లివోడోపా. ఇవి తీసుకోవటం వల్ల పేషెంట్స్కి ఆటోనామిక్ డిస్టర్బెన్సెస్ అనేవి రావచ్చు. అంటే ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ రావటము, ఎక్సెస్ స్వెట్టింగ్ అవ్వటము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి రావటం జరగవచ్చు. అప్పుడప్పుడు మనం ఇచ్చే లివోడోపా వాళ్ళ మూమెంట్ని చాలా ఎక్కువ పెంచేయటం, ఎక్సెసివ్ మూమెంట్, దీన్ని మనము డోపా రిలేటెడ్ డిస్కైనేషియాస్ అంటాము. అంటే వాళ్ళ కంట్రోల్ తప్పి వాళ్ళ చేతులు కాళ్ళు ఓన్గా మూవ్ అవటము, అవి కంట్రోల్ చేసుకోకపోవటము, వీటి వల్ల పేషెంట్కి చాలా ఇబ్బంది అవటము, వీటిని డిస్కైనేషియాస్ అనేవి అంటాము. అప్పుడప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల వాళ్ళ స్లీప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర పట్టకపోవటము, ఇంకా స్లీప్లో చాలా మూమెంట్స్ ఉండటము, వాళ్ళ డయూరినల్ క్లాక్ అనేది ఎఫెక్ట్ అవటము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల జరగడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఆ డోస్ని స్ప్లిట్ చేసి మల్టిపుల్ టైమ్స్ తీసుకోవటమా, లేదా ఆ డోస్ టైమింగ్ని మార్చటము, ఇలా చేసి ఆ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. మనం ఈ హెల్త్ డేస్ అన్నీ కూడా జనరలీ పబ్లిక్లో అవేర్నెస్ పెంచడానికి మాత్రమే చేస్తూ ఉంటాము. సో ఈ అవేర్నెస్ పెంచడానికి పబ్లిక్ వాళ్ళ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలంటారు? ప్రతి ఒక్కరము పార్కిన్సన్స్ మీద అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పార్కిన్సన్స్ తోటి 1 కోటికి పైగా పేషెంట్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ సఫర్ అవుతూ ఉన్నారు. సో మనమందరికీ పార్కిన్సన్స్ ఏంటి, లక్షణాలు ఏముంటాయి, ఫర్దర్గా వాళ్ళకి అడ్వాన్స్ స్టేజెస్లో వాళ్ళకి ఎలాంటి సహాయం మనం అందించగలము, వాటికి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి, వాటి అన్నిటి మీద మనకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీకు కానీ మీకు తెలిసిన వారికి ఎవరికైనా పార్కిన్సన్స్ లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా మెరుగవుతుంది. సో ఇలా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవేర్నెస్ డ్రైవ్స్, పార్కిన్సన్స్ డే సెలబ్రేషన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరపాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలా మనము ఓన్లీ వెన్ వీ నో వీ కెన్ హెల్ప్ ద పేషెంట్. పార్కిన్సన్స్ అనేది ఓన్లీ పేషెంట్ రిలేటెడ్ కాదు, యాజ్ అ సొసైటీ మనం అందరము దానికి పేషెంట్కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వీ షుడ్ వర్క్ యాజ్ అ కమ్యూనిటీ టుగెదర్. సో చాలామంది పేషెంట్స్ పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల ప్రభావితం అయిపోయి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. డైలీ యాక్టివిటీస్ని సరిగా చేసుకోలేకుండా ఉంటారు. వాళ్ళు మెడికేషన్స్ సొంతగా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. టైంకి వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారు లేదా వాళ్ళు ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తే సైకలాజికల్ సపోర్ట్ అండ్ సైకియాట్రిస్ట్ నీడ్ అనేది అసెస్ చేయడం, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు డాక్టర్స్. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్ గురించి వాళ్ళు టైం స్పేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.